ఇప్పుడు మనకి ఇంతమంది సూపర్ హీరోస్ ఉన్నారు గదా! అసలు వీళ్ళందరిలో ఎవరు మోస్ట్ రిలేటబుల్ క్యారెక్టర్? బాగా తీవ్రంగా ఆలోచించాక 'స్పైడర్ మ్యాన్' అనిపిచ్చింది. ఐ థింక్ నాకే గాదు, చాలా మందికి తనే అనిపిచ్చుంటాడు. సో, అలాంటి వాళ్ళ కోసం అసలు 'స్పైడర్ మ్యాన్' ఎందుకు స్పెషల్? ఎందుకు మనం తనకు అంతలా రిలేట్ అవుతున్నామో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 'స్పైడర్ మ్యాన్‌కి' మనం ఎందుకు ఇంతలా రిలేట్ అవుతున్నాం అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే నంబర్ 1 పీటర్ పార్కర్. యాక్చువల్‌గా చెప్పాలంటే 'స్పైడర్ మ్యాన్' ఈస్ నాట్ ది మోస్ట్ రిలేటబుల్ క్యారెక్టర్. ఇట్ ఈస్ పీటర్ పార్కర్ హూ మేక్స్ హిమ్ మోర్ రిలేటబుల్. జనరల్‌గా సూపర్ హీరోస్ లైక్ 'ఐరన్ మ్యాన్', 'బ్యాట్ మ్యాన్', 'బ్లాక్ పాంథర్' చాలా రిచ్ అండ్ బిలియనీర్స్. 'థార్' అయితే గాడ్. వాళ్ళకి సెలెస్టియల్ లెవెల్ బిగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఒక కామన్ మ్యాన్‌కి ఉండే ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ పీటర్ పార్కర్ అలా గాదు. పీటర్ మనలాంటి ఒక కామన్ పర్సన్ విత్ ఆర్డినరీ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్. తనకి లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. తనకి పేరెంట్స్ లేరు. కాలేజ్ స్టడీస్‌కి మనీ గావాలి. తనని ఆంట్ మే చాలా కష్టపడి చదివిస్తున్నారు. ఈవెన్ పీటర్ గూడా డెలివరీ బాయ్‌గా, ఫోటోగ్రాఫర్‌గా చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. ఈవెన్ సమ్‌టైమ్స్ తను స్పైడర్ మ్యాన్‌గా ఉండటం వల్ల ఆ జాబ్‌ని గూడా కోల్పోతాడు. తను సూపర్ హీరో అయినంత మాత్రాన ఎగ్జామ్ టెన్షన్ లేకుండా పోలేదు. తను గూడా అసైన్‌మెంట్స్ గురించి ఆలోచిస్తాడు. రెంట్ పే జేయాలి, ఫ్యామిలీ అండ్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ 2 ఉంటాయి. పీటర్ గూడా మనలాగే లవ్ జేస్తాడు. బట్ లవ్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు. తనకు కూడా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ గెయినింగ్ పవర్స్ తన డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ తగ్గవు. ఇన్‌ఫాక్ట్ ఇంకా పెరిగిపోతాయి. పీటర్ పార్కర్ గూడా తను ఎవరైనా ఐడెంటిటీ తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. వాట్ హీ ఈజ్ మోర్ దెన్ స్పైడర్ మ్యాన్ అని. మీకు ఈ సీన్ గుర్తుంటే 'హోమ్ కమింగ్' మూవీలో పీటర్ టోనీ స్టార్క్ ఇచ్చిన సూట్ లేకపోతే తను లేడనుకుంటాడు. నా దగ్గర ఉన్నది ఇదొకటి. ఈ సూట్ లేకుండా నేనేం చేయలేను. ఈ సూట్ లేకుండా నువ్వు లేవు అంటే ఇది నీ దగ్గర ఉండకూడదు. ఓకే. బట్ వన్స్ టోనీ ఆ సూట్ తీసుకున్నాక వల్చర్‌తో స్టిల్ ఫైట్ చేస్తాడు. ఈ ఇండివిడ్యువాలిటీ అనేది టాబీ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్ మూవీస్‌లో బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. కానీ ఇనీషియల్ టామ్ హాలండ్ మూవీస్‌లో మోస్ట్‌లీ పీటర్ ఐరన్ మ్యాన్ సూట్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాడు. కానీ రీసెంట్‌గా వచ్చిన 'బ్రాండ్ న్యూ డే' మూవీలో పిక్చర్ పర్ఫెక్ట్‌గా చూపించారు. ఇవన్నీ మనల్ని పీటర్ పార్కర్ అనే క్యారెక్టర్‌కి బాగా రూట్ చేశాయి. నంబర్ 2 హి డజంట్ ఆల్వేస్ విన్. స్పైడర్ మ్యాన్ కింద పడతాడు, దెబ్బతింటాడు, మళ్ళీ తిరిగి పైకి లేస్తాడు. తను ప్రతిసారి కరెక్ట్ డెసిషన్స్ ఏం తీసుకోలేదు. తను కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు. అండ్ ఆ డెసిషన్స్ వల్ల తను చాలా మూల్యం చెల్లించాల్సొస్తుంది. ఈవెన్ తను ప్రేమించిన వాళ్ళని కోల్పోవాల్సొస్తుంది గూడా. 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్‌లో' గ్వెన్ వాళ్ళ ఫాదర్‌కిచ్చిన మాట కోసం తనకి దూరంగా ఉంటాడు. బట్ మళ్ళీ తిరిగి గ్వెన్ కోసం దగ్గరవుతాడు. కానీ ఈవెంచువల్లీ తను తీసుకున్న డెసిషన్స్ వల్ల గ్వెన్‌ని కోల్పోతాడు. ఆ బాధలో తను స్పైడర్ మ్యాన్‌గా ఉండకూడదనుకున్నా, తిరిగి మళ్ళీ గ్వెన్ స్పీచ్ విని హోప్ తెచ్చుకొని తనే సిటీని కాపాడాలని బౌన్స్ బ్యాక్ అవుతాడు. మిస్టీరియోని గుడ్డిగా నమ్మి ఎడిత్‌నిచ్చి మోసపోతాడు. లాస్ట్‌కి మిస్టీరియో వల్ల పీటరే స్పైడర్ మ్యాన్ అని అందరికీ తెలిసినప్పుడు, తన వల్ల ఎంజే, నెడ్ అండ్ ఆంట్ మే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో, డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్లి అందరూ మర్చిపోయేలా చేయమంటాడు. కానీ స్పెల్ పూర్తిగా కాస్ట్ అవ్వకముందే ఆంట్ మే అండ్ ఫ్రెండ్స్‌కి గుర్తుండాలని స్పెల్‌ని డిస్టర్బ్ చేస్తాడు. దానివల్ల మల్టీవర్స్ నుంచి వేరే స్పైడర్ మ్యాన్ విలన్స్ వస్తారు. ఆఖరికి తన ఆంట్ మేని కూడా కోల్పోవాల్సొస్తుంది. దీన్ని సార్ట్ ఔట్ చేయడం కోసం ఈసారి ఇంకో స్పెల్‌తో అందరూ తనని మర్చిపోయేలా చేయమంటాడు. మళ్ళీ ఇంకోసారి దానివల్ల ఎంజే అండ్ నెడ్ గూడా తనని మర్చిపోతారు. ఒకవేళ నేనెవరో అందరూ మర్చిపోయి ఉంటే? ఏంటి? వాళ్ళు నా కోసమే కదా ఇక్కడికొస్తున్నారు. నేను పీట పాకన్ అయినందువల్ల. కానీ ఈసారి కొత్త స్పెల్‌ని ప్రయోగించండి. కానీ ఈసారి పీట పాకన్ అందరూ మర్చిపోయేలా చేయండి. ఒక్కరికి కూడా గుర్తుండకూడదు. మూమెంట్‌లో పీటర్ యాక్చువల్‌గా ఒంటరివాడయిపోతాడు. వరల్డ్‌లో తను ఉన్నట్టు ఎవ్వరికీ తెలీదు. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు. బాధొస్తే షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. తన మనీ తనే సంపాదించాలి. ఏదైనా ఫైట్‌లో ఇంజ్యూరీ అయినా తనని తనే చూసుకోవాలి. హి వాస్ అలోన్ ఇన్ థిస్ వరల్డ్. ఇలా స్పైడర్ మ్యాన్ తీసుకున్న ప్రతి డెసిషన్ వల్ల పీటర్ పార్కర్ ఏదో ఒక రకంగా సఫర్ అవుతూ ఉంటాడు. స్పైడర్ మ్యాన్‌గా అందరిని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ, పీటర్ పార్కర్‌గా తన హ్యాపీనెస్‌ని, తనకిష్టమైన వాళ్ళని కొంచెం కొంచెంగా లూజ్ అవుతూ ఉంటాడు. అందుకే స్పైడర్ మ్యాన్ తీసుకున్న ప్రతి డెసిషన్ వెనక పీటర్ పార్కర్ సాక్రిఫైస్ ఉంటుంది. నంబర్ 3 విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. స్పైడర్ మ్యాన్‌కి పవర్స్ వచ్చినప్పుడు పీటర్ పార్కర్ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. ముందు వరకు తన లైఫ్, తన హ్యాపీనెస్ గురించి ఆలోచించే ఒక నార్మల్ బాయ్. కానీ ఆ పవర్‌తో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. ఎవరిని సేవ్ చేయగలడో వాళ్ళని సేవ్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ. తన పవర్‌ని తన కోసమే యూజ్ చేసుకుంటే పీటర్ పార్కర్ హ్యాపీగా ఉండేవాడు. కానీ వేరే వాళ్ళని సేవ్ చేయడానికి ప్రతిసారి తన హ్యాపీనెస్‌ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు. తన లవ్డ్ వన్స్‌ని దూరం చేసుకుంటాడు. తన పర్సనల్ లైఫ్‌ని లూజ్ అవుతాడు. అయినా సరే స్పైడర్ మ్యాన్‌గా రెస్పాన్సిబిలిటీని వదులుకోడు. ఎందుకంటే పీటర్ పార్కర్‌కి పవర్ ఒక గిఫ్ట్ అయితే, ఆ పవర్‌తో వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఒక బర్డెన్. అందరూ తనకు పవర్స్ ఉండటం వల్లే హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటారు. బట్ అది నిజం గాదు. స్పైడర్ మ్యాన్ 2లో తన పవర్స్ కోల్పోయినప్పుడు స్టిల్ ఫైర్‌లోకి వెళ్లి కాపాడతాడు. తన వరకు హీరో అంటే తనకి స్పైడర్ పవర్సే ఉండక్కర్లేదు. కష్టాల్లో ఎవరున్నా సరే కాపాడటానికి ముందుంటాడు. నంబర్ 4 బిగ్ హార్ట్.
నిజానికి స్పైడర్ మ్యాన్ ఒక యంగ్ టీనేజరే అయినా లైఫ్‌లో చాలా చూస్తాడు. తనకి బిగ్ హార్ట్ ఉంటది. తన అంకుల్ చనిపోవడానికి రీజన్ శాండ్ మ్యాన్ అని తెలిసినా శాండ్ మ్యాన్‌ని ఫర్‌గివ్ చేస్తాడు. తన ఫ్రెండే అయిన హ్యారీ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని తన్ని చంపాలనుకుంటున్నాడని తెలిసినా హి ఫర్‌గివ్స్ హిమ్. నో వే హోమ్‌లో విలన్స్ అందరూ తన దగ్గరకొచ్చినప్పుడు అది తన ప్రాబ్లమ్ గాదు. తను కావాలనుకుంటే వాళ్ళని వాళ్ళ డెస్టినీకి వదిలేసి ఉండొచ్చు. బట్ డాక్టర్ స్ట్రేంజ్‌తో ఫైట్ చేసి మరి వాళ్ళని క్యూర్ చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ తన డెసిషన్‌కి ఆంట్ మేని గూడా కోల్పోతాడు. తన కళ్ళ ముందే ఆంట్ మే చనిపోయినా, దానికి రీజన్ ఆస్బోర్న్ అని తెలిసినా తనని ఈవెంచువల్లీ క్షమించి వదిలేస్తాడు. ఎంజేకి లెటర్ ఇద్దామని వచ్చి తన ఫేస్ పైన బ్యాండేజ్ ఉండటం చూసి, తనతో ఉంటే వాళ్ళకి కూడా డేంజర్ అని తను ఎవరో రివీల్ చేయలేదు. వాళ్ళకి దూరంగా ఉంటాడు. దీనివల్లే తన ఎంజే లవ్‌ని గూడా కోల్పోతాడు. అండ్ స్టిల్ హి డజంట్ కంప్లెయిన్ ఎనీథింగ్. జీన్ ఒంటరితనం అర్థం చేసుకొని అండగా ఉంటాడు. పనిషర్ బుల్లెట్‌ని సెన్స్ చేసి జీన్‌ని కాపాడటానికి తన ఓన్ లైఫ్‌ని రిస్క్ చేస్తాడు. నంబర్ 5 గ్రౌండెడ్ సూపర్ హీరో. మిగతా సూపర్ హీరోస్‌లా స్పైడర్ మ్యాన్ ఎక్కువ స్పేస్ లెవెల్ థ్రెట్స్‌తో ఫైట్ చేయడు. తన నైబర్‌హుడ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. పోలీసులకి హెల్ప్ చేస్తాడు. థీవ్స్‌ని పట్టిస్తాడు. అండ్ యెస్, తను కూడా అవెంజర్స్‌తో కలిసి థానోస్ లెవెల్ థ్రెట్స్‌తో ఫైట్ చేశాడు. బట్ మోస్ట్‌లీ తను గ్రౌండ్ లెవెల్ హీరోస్‌తో ఫైట్ చేస్తాడు. అందుకే తనని ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్ అని పిలుస్తారు. రీసెంట్‌గా వచ్చిన 'బ్రాండ్ న్యూ డే' మూవీలో ఈ విషయాన్ని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇన్‌ఫాక్ట్ స్టాన్లీ గారిని స్పైడర్ మ్యాన్ డిజైన్ వెనకాల ఉన్న సీక్రెట్ అడిగినప్పుడు తనేం చెప్పారంటే, వేరే హీరోస్‌కి మాస్క్ వెనక కొంచెమైనా తమ ఫేస్ కనిపించింది. బట్ స్పైడర్ మ్యాన్ కంప్లీట్‌గా మాస్క్‌తో కవర్ అయ్యి ఉంటాడు. ఇలా ఉండటం వల్ల ఆ లోపల ఎవరైనా ఉండొచ్చు. ఒక బ్లాక్ పర్సన్ అయి ఉండొచ్చు, వైట్ పర్సన్ అవ్వచ్చు, ఏషియన్ అవ్వచ్చు, అమెరికన్ అవ్వచ్చు. ఇలా రేస్‌తో సంబంధం లేకుండా ఎవరైనా సరే తమని తాము మాస్క్‌లో ఇమాజిన్ చేసుకోవచ్చు. చెప్పాలంటే స్పైడర్ మ్యాన్‌కి ఏజ్‌తో సంబంధం లేదు. లైక్ మనందరికీ తెలుసు తను కిడ్ అని. బట్ లోపల కిడ్డే అవ్వాలనేం లేదు. అడల్ట్ ఉన్నా గూడా కన్విన్స్ అవుతారు. ఇలాంటి క్యారెక్టరైజేషన్ వల్లనే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌లో ఎంతమంది యాక్టర్స్ మారినా వి ఫీల్ ఎవ్రీబడీ ఈజ్ స్పైడర్ మ్యాన్. ఇప్పుడంటే సూపర్ హీరోస్‌లో ఫన్నీ అంటే డెడ్ పూల్ అండ్ ఐరన్ మ్యాన్ అనుకుంటున్నాం. బట్ మన చిన్నప్పటి నుంచి సీరియస్ సిట్యుయేషన్‌లో గూడా స్పైడర్ మ్యాన్ జోక్స్ చేస్తూ ఉంటాడు. తనకి భయం వేసినప్పుడు, ఫైట్స్‌లో ఉన్నప్పుడు జోక్స్ క్రాక్ చేస్తుంటాడు. మేబీ అందుకే స్పైడర్ మ్యాన్ మనందరికీ ఇంత క్లోజ్. ఎందుకంటే టఫెస్ట్ సిట్యుయేషన్‌లో గూడా ఒక జోక్‌తో టెన్షన్‌ని బ్రేక్ చేయగలడు. మర్యాదగా నన్ను వదిలేయ్. అమ్మో కత్తా నిజమైన కత్తేనా అవును, ఇది నాకు నిజమైన కత్తంటే కత్తే. చాలా భయం నన్నేం చేయొద్దు అయితే వెంటనే ఇక్కడి నుంచి కత్తిని మాత్రం వెళ్ళిపో. చూపించు ఒర్రా డబ్బా అరెకలు కార్బన్ ఫైబర్ వా? ఈ పదార్థం నీ లోపల చూస్తుందా అది గట్టిదనం మెత్తదనాల నిష్పత్తికి సంబంధించింది. నిజానికి అదో ఇంతకు ముందు నువ్వు పోరాడవలేదో నాకు తెలియదు కానీ పోరాటంలో ఇలాంటి మాటలు ఉండవు నెంబర్ 6 స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ జర్నీ ఫ్రమ్ అవర్ చైల్డ్‌హుడ్. ఈ జనరేషన్‌లో చాలా మందికి ఫస్ట్ వాళ్ళకి పరిచయమైన సూపర్ హీరో అంటే స్పైడర్ మ్యానే. నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు టాబీ స్పైడర్ మ్యాన్ మూవీస్‌ని డీవీడీ ప్లేయర్‌లో డీవీడీ అరిగిపోయేదాకా మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం. మనలో చాలామంది నిజంగా స్పైడర్‌తో కుట్టించుకొని ఉండే ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఆ తోలు పని నేను కూడా చేశాననుకోండి, అది వేరే విషయం. ఇలా మనం చిన్న పిల్లల నుంచి అడల్ట్‌గా మారే జర్నీ అంతా స్పైడర్ మ్యాన్‌తో పాటు చేశాం. తను కూడా కిడ్ నుంచి ఒక అడల్ట్‌గా మారిన జర్నీని క్లోజ్‌గా చూసాం. అందుకే రీసెంట్‌గా 'బ్రాండ్ న్యూ డే' మూవీ అప్పుడు మన తెలుగు యువత స్పైడర్ మ్యాన్‌ని టైర్ 1 హీరో రేంజ్‌లో సెలబ్రేట్ చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సూపర్ హీరో ఫర్ అస్. హి ఈజ్ అన్ ఎమోషన్. ఇలాంటి రీజన్స్ వల్ల స్పైడర్ మ్యాన్‌ని మోస్ట్ రిలేటబుల్ క్యారెక్టర్ అని అనుకోవచ్చు. హోప్ ఇక్కడి దాకా వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమనండి. అండ్ మీకు స్పైడర్ మ్యాన్ ఎందుకు ఇష్టమో, అలాగే ముగ్గురిలో ఎవరు ఫేవరెట్ స్పైడర్ మ్యానో కామెంట్ చేయండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.